హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నిహారికాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదండి, యమ్మీ చీజ్ కేక్ కాదు హెల్దీ చీజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అందరికీ తెలిసినట్టుగానే చీజ్ కేక్కి 3 లేయర్స్ ఉంటాయండి. టాప్ లేయర్ ఏమో స్ప్రెడ్ కానీ కంపోర్ట్ కానీ వస్తుంది. మిడిల్ లేయర్ ఏమో చీజ్ కేక్ సాఫ్ట్గా ఉంటుంది. బాటమ్ లేయర్ ఏమో కొంచెం హార్డ్గా క్రంబుల్ లాగా ఉంటుంది బేస్కి. ఇప్పుడు మనం బేస్ కోసం ఏం చేస్తున్నాం అంటే ఓట్స్ అండ్ 4-5 ఆల్మండ్స్, 4-5 క్యాష్యూస్, 3 to 4 వాల్నట్స్ తీసుకుని ప్యాన్లో డ్రై రోస్ట్ చేయాలండి, ఏం ఆయిల్ వేసుకోకుండా. ఒక ఓట్స్ నుంచి ఒక స్పెసిఫిక్ అరోమా వస్తుంది, స్వీట్ అరోమా, కమ్మగా ఉంటుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లైట్గా రోస్ట్ చేసుకున్నాక 3 to 4 minutes ఒక కప్లోకి తీసేసుకోవాలి, కూల్ చేసుకోవాలి. ఫుల్గా కూల్ అయిపోయాక మిక్సీ పట్టాలండి. దీన్ని జస్ట్ ఇవి ఒకటే వేసి మిక్సీ పెడితే సరిపోతుందండి. పౌడర్ చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది పౌడర్. ఇప్పుడు దీన్ని మనం బాటమ్ లేయర్ కింద సెట్ చేయాలి. సో దీనికోసం ఏం చేస్తామంటే ఒక బౌల్ తీసుకొని జార్ లాగా తీసుకోవచ్చు. అందులో ఈ పౌడర్ అంతా వేసేసి బైండింగ్ కోసమని కొద్దిగా బటర్ వేస్తాము, మెల్టెడ్ బటర్ వేస్తాము. అది వేసేసుకొని కలిపేసి ఏదన్నా ఆబ్జెక్ట్ ఉంటే లైక్ కప్ కానీ గ్లాస్ కానీ దాంతో నొక్కాలన్నమాట. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి క్రంబుల్ బేస్ లాగా సెట్ అవుతుంది హార్డ్గా. నేను స్పూన్తో స్ప్రెడ్ చేసి ఇలాగ చిన్న గిన్నెతోటి ఇలా నొక్కుతున్నాను ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి. చూసారు కదా, ఇలా అయిపోయింది. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి ఫ్రీజర్లో సెట్ చేయాలి. సారీ అండి, క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం టాప్ లేయర్ చేస్తున్నాము. నేనైతే బిస్కాఫ్ చీజ్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను కదా, సో బిస్కాఫ్ బిస్కెట్స్ని తీసుకుంటున్నాను. యాక్చువల్గా బిస్కాఫ్ స్ప్రెడ్ కూడా ఉంటుంది, అది చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఒక జారే 600-700 రూపీస్ ఉంటుంది. సో నేను ఇలాగ బిస్కెట్స్తో చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం హెల్తీగా కూడా ఉంటుందండి. ఓన్లీ బిస్కెట్స్ యూస్ చేసి, ఓన్లీ బిస్కెట్స్, మెల్టెడ్ బటర్ అండ్ మిల్క్ అండి. కన్సిస్టెన్సీ కోసం, స్ప్రెడ్ కన్సిస్టెన్సీ రావాలి కదా, దానికోసం. నాకు బిస్కాఫ్ చీజ్ కేక్ ఇష్టమని నేను అది యూస్ చేస్తున్నానండి. కావాలంటే స్ట్రాబెర్రీ కంపోర్ట్ కానీ బ్లూబెర్రీ కంపోర్ట్ కానీ కూడా చేసుకోవచ్చు. ప్లెయిన్ చీజ్ కేక్ కూడా తినొచ్చు. అవన్నీ ఆ 3 ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టేస్తే మనకి ఇలా వస్తుందండి, ఒక స్ప్రెడ్ లాగా వస్తుంది మనకి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే తర్వాత కొంచెం థిక్ అవుతుందండి. ఇదే మనం టాప్ లేయర్ కింద యూస్ చేసుకునేది. ఇప్పుడు ఇదే మెయిన్ లేయర్ అండి, మిడిల్ లేయర్. దీనికి ఏం చేస్తున్నామంటే మనం చీజ్ బదులు పన్నీర్, హంకర్డ్ యూస్ చేస్తున్నాము. హంకర్డ్ ఏం లేదండి, కర్డ్ ఉంటుంది కదా, కర్డ్లో వాటర్ పోయేదాకా దాని మీద ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టి ఓన్లీ కర్డ్ ఒకటే హార్డ్గా ఉన్నది తీసుకుంటే అదే హంకర్డ్. తీసుకుని ఒక 100 grams పన్నీరు, 1/3 కప్ హంకర్డ్, లెమన్ జ్యూస్ కొద్దిగా వేయాలి, హనీ వేయాలి స్వీట్నెస్ కోసం. నేను హనీ యూస్ చేస్తున్నాను, ఎనీ కైండ్ ఆఫ్ స్వీట్నర్. నేను షుగర్ వద్దనుకుంటున్నాను, హెల్తీగా చేద్దామని, అందుకని అలాగా. అండ్ 3 to 4 drops వెనిలా ఎసెన్స్ వేయాలి. కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి కన్సిస్టెన్సీ కోసం. అండ్ లోటస్ బిస్కాఫ్ ఫ్లేవర్ కోసం నేను ఏం చేశానంటే ఇందాక స్ప్రెడ్ చేసుకున్నాను కదా, ఆ స్ప్రెడ్ కూడా ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేశాను, మైల్డ్గా ఫ్లేవర్ వస్తుందని చెప్పి. అవన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. మిల్క్ మన కన్సిస్టెన్సీ అకార్డింగ్లీ యాడ్ చేసుకోవాలండి. నేను ఏం చేశానంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తాను. చూసారు కదండి, ఇది సెట్ అయిపోయింది ఒక 1/2 hourకి. ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న చీజ్ కేక్ ఫిల్లింగ్ వేయాలండి. జస్ట్ యాడ్ ఏ పాయింట్, ఈ క్రంబుల్కి మనం కావాలంటే స్వీట్నెస్ కోసం డేట్స్ అన్న వేసుకోవచ్చు క్రంబుల్కి. ఇప్పుడు దీని మీద మనం చీజ్ కేక్ ఫిల్లింగ్ వేయాలండి. ఇది మెయిన్ పార్ట్ అండి, ఎక్కువ ఇది వస్తుంది. కింద హార్డ్నెస్ కోసం క్రంబుల్ వస్తుంది, పైనంతా ఇది వస్తుంది. నాది కొంచెం టెక్స్చర్ స్మూత్గా అయిందండి, కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది. కొంచెం మిల్క్ అది తక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, 2 లేయర్స్ కింద సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా సెట్ చేయాలి మనము. లిడ్ పెట్టేసి ఫ్రీజ్లో ఫ్రీజ్ చేసుకుంటే, చూసారు కదండి, ఫ్రీజ్ అయిపోయాక ఇలా వచ్చింది. 2 లేయర్స్ డిఫరెంట్ కనిపిస్తున్నాయి కదా. ఒక 90% వరకు సెట్ అయిపోయిందండి ఇది. మిల్క్ ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే ఈ పాటికి 100% సెట్ అయిపోయేది. సో దీని మీద ఇంకా ఫైనల్ లేయర్ మనం చేసుకున్న బిస్కాఫ్ స్ప్రెడ్ వేస్తున్నాను. నేను చేసి ఒక 1 hour అయిందండి, సో అందుకని ఇంకొంచెం థిక్ అయింది స్ప్రెడ్. సో నేను దానికోసం ఏం చేశానంటే స్ప్రెడ్ చేసేసిన తర్వాత జస్ట్ ఈవెన్గా చేయడానికి కొంచెం మిల్క్ యాడ్ చేసి కొంచెం లైట్ బ్రౌనిష్గా వచ్చింది. అది ఈవెన్గా స్ప్రెడ్ చేయడం కోసం అలా చేశాను, కొద్దిగా మిల్క్ యాడ్ చేశాను.
నేను 8 బిస్కెట్స్ యూస్ చేసి స్ప్రెడ్ చేశానండి. ఇంకొంచెం ఎక్కువ స్ప్రెడ్ ఉంటే ఇలా ఏం చేయక్కర్లేదు, థిక్గా ఉన్న స్ప్రెడే వేసుకోవచ్చు, మన విష్ అది. చూస్తున్నారు కదండి, ఇలా ఈవెన్గా చేయాలి. దాన్నంతా ఈవెన్గా చేసేసాక మళ్ళీ 3 లేయర్స్ చూపిస్తున్నాను చూడండి. తెలుస్తుంది కదా, కింద బాటమ్ క్రంబుల్ లేయర్, పైనంతా చీజ్ కేక్ లేయర్, పైన ఏమో ఇప్పుడు వేసిన స్ప్రెడ్. ఇప్పుడు ఇది కూడా సెట్ అవ్వాలి, ఫ్రీజర్లో ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేసేసిన తర్వాత ఇదిగోండి 3 ఎంత యూనిక్గా కనిపిస్తున్నాయో లేయర్స్. ఇదేమో టాప్ లేయర్, ఫుల్గా స్ప్రెడ్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను దీని మీద బిస్కెట్ అది యాడ్ చేశాను. బిస్కెట్ కొంచెం బ్రేక్ అయింది, బట్ యాడ్ చేస్తాను. ఎంప్టీనెస్గా అనిపించిందని బిస్కెట్ని స్మాష్ చేసేసి క్రంబుల్ లాగా యాడ్ చేసేసాను. ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొత్త రెసిపీస్, హెల్దీ రెసిపీస్ చెప్తూ ఉంటానండి నేను. ఇందులో ఎక్కడ మనం షుగర్ యూజ్ చేయలేదండి. హెల్దీగా మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఇలా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, బయట ఎంత బాగుందంటే యమ్మీగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.